Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. అదేంటో కానీ వైసీపీ అధినేత జగన్కు నిజాలు ఇంకా బోధపడటం లేదు. ఇంకా ఆయన భ్రమల్లోనే ఉన్నారని అనిపించేలా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు ముందు నుంచి ఇప్పటి వరకు ఆయనలో అయితే మార్పు కనిపించలేదు అన్నది ఇప్పుడు పార్టీలోనూ పెద్ద చర్చగా మారింది. ఆయనకు మాట్లాడడం రాదు, తాను ఏదో చేశానని ఇప్పుడు అదే పాటించాలని అంటారు. కానీ జనం నాడి వేరేలా ఉంది. తెరచాటును ఉండి ఏం చేసినా పెద్దగా ప్రాజెక్ట్ కాదు. నిజానికి జగన్ చేసిన మంచి ఏదైనా ఉంది అంటే ప్రజలు గుర్తించి ఉంటే అసలు 11 స్థానాలకే ఎందుకు పరిమితం చేస్తారు అనేదే ప్రశ్న. చేసిన మంచిని ఆనాడు చెప్పుకోనివ్వలేదు, కేవలం తన భజన కోసమే ఎమ్మెల్యేలను ఇంటింటికి తిప్పారు అన్న వాదన అయితే ఉంది. ఇదే పెద్ద మైనస్గా మారిపోయింది. జగన్ జగన్ నామస్మరణలో మునిగి తేలిన నాయకులు తమను తాము మర్చిపోయారు, తమ సత్తాను ఎన్నడో విస్మరించారు. ఫలితంగా జగన్ను బూచీగా చూపించడంలో కూటమి పార్టీలు సక్సెస్ అయ్యాయి. ఇదే పార్టీ పతనానికి కారణమైంది. అలా కాకుండా నియోజకవర్గానికి నాయకుడిని నిలబెట్టి నిలదొక్కుని ఉంటే, ఆ నాయకులకు పగ్గాలు ఇచ్చుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఇక ఇప్పుడు కూడా అదే సూత్రం పాటిస్తున్నారు. ఎవరిని నోరు విప్పడివ్వడం లేదు, ఎవరిని బయటకు రానివ్వడం లేదు, అంతా నేనే చూసుకుంటా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా బలమైన గలం వినిపించే నాయకులు, బలంగా ఎదుర్కొనే నాయకులు కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదు కూడా కాదు రానివ్వడమే లేదు. ఇది అంతిమంగా వైసీపీ పతనానికే కారణమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా జగన్ పాఠాలు నేర్చుకుని నిజాల వెంట పరుగులు పెడితే కొంతలో కొంతైనా తేరుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఆ స్పృహే లేకుండా పోయింది. మరి ఎప్పటికి జగన్ మారుతారో అని వైసీపీ నాయకులు ఎదురు చూస్తున్నారు.